రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ అయితే చూడడం జరిగింది మామ. నాకేమనిపించిందంటే ట్రైలర్, నా రియాక్షన్ ఏంటంటే, ఒక ప్రభాస్ ఫ్యాన్ గా నేను కూడా అందరిలాగా కొంచెం డిసప్పాయింట్మెంట్ మీదనే ఉన్నాను. ఎందుకంటే మారుతి మామ మన ప్రభాస్ అన్న మీద చూపించిన కొన్ని లుక్స్ కానీ, కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ కానీ, ఆ లైటింగ్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ ఒక చిన్న సినిమాలా అనిపించింది. దానివల్ల డిసప్పాయింట్మెంట్ తోనే సెకండ్ ట్రైలర్ కూడా డిసప్పాయింట్మెంట్ మైండ్ తోనే చూసినా మామ. కానీ కొంచెం కొంచెం బెటర్ గా అనిపిస్తుంది, పర్లేదు అన్నట్టుగా. స్టార్టింగే ఒక బీజిఎంతో మొదలవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ డిసప్పాయింట్మెంట్గా ఉన్న సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే పర్లేదు, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓకే బాగానే అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఆ లాస్ట్లో ఒక్కసారిగా ఆ జోకర్ గెటప్ చూసి షాక్ అయిపోయినా. మారుతి మామ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, అంతా ఓకే. కానీ నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనిపించిందంటే, కెమెరా వర్క్ దగ్గర, సినిటోగ్రఫీ దగ్గర చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే చాలా షార్ట్స్లో ఏదో లైటింగ్స్, ఏదో చిన్న సినిమాలో లైటింగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్లో లైటింగ్స్ కనపడడం చాలా వీక్గా అనిపిస్తుంది కెమెరా వర్క్. మెయిన్గా సినిమాలో కెమెరా వర్కే చాలా వీక్గా అనిపిస్తుంది. సరే, ఇంకా కొన్ని డేస్ చూద్దాం మారుతి మామ మనకి ఫుల్ మీల్స్ పెడతాడో లేదో. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.